హాయ్ అండి, కమ్మటి గోంగూర పచ్చడి చేసేసుకుందామా. ఈ గోంగూర పచ్చడిని నేను పచ్చిమిరపకాయలు వేసి చేయాలనుకుంటున్నాను. అయితే గోంగూరను చక్కగా ఒక కట్ట తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. మట్టంతా పోవాలి కదా. అండ్ అలాగే హాఫ్ టమోటా తీసుకున్నాను. ఇంక ఇవైతే 15-16 పచ్చిమిరపకాయలు ఉంటాయి. బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఒక గుప్పెడు వేరుశనగపప్పు తీసుకున్నానండి. అదే పల్లీలు తీసుకొని వేయించుకున్నాను. అండ్ అలాగే ఆయిల్ యాడ్ చేసి ఇందులో పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి మనకు బాగా వేగిపోవాలి, అలానే పూర్తిగా మాడిపోకూడదు. కాస్త వేయించుకొని కలర్ మారిన తర్వాత అప్పుడు మనము ఇందులో గోంగూర యాడ్ చేసుకోవచ్చు అనమాట. గోంగూర ఇందులోకి యాడ్ చేసిన తర్వాత గోంగూరలో వచ్చేటువంటి వాటర్తో అండ్ అలాగే అదే నూనెతో మగ్గిపోవాలి. ఎక్కడా కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవద్దు. వాటర్ యాడ్ చేసుకున్నారా పచ్చడి టేస్ట్ అనేది పోతుంది అనమాట. ఇప్పుడైతే మనము దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనకు బాగా ఇలా మగ్గిపోయి ఉండాలి. అండ్ అలాగే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేయాలన్నమాట. పూర్తిగా చూసారు కదా, ఇలా మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గించుకుంటేనే మనకు గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే వాటర్ పోస్తే మనకు టేస్ట్ అంతా కూడా బాగోదు. ఇప్పుడు మిక్సర్ తీసుకునేసి ఇందులో మనం వేయించుకున్న పల్లీలు యాడ్ చేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కాస్త సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నారంటే తర్వాత చూసి యాడ్ చేసుకోండి, లేదంటే ఒకేసారి ఇక్కడే యాడ్ చేసేయండి. ఇంకా ఇక్కడ గోంగూర, పచ్చిమిర్చి అండ్ టమోటా మగ్గిపోయాయి కదా, వీటిని చక్కగా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవడమే అనమాట. ఒకవేళ మీకు మెత్తగా ఇష్టపడితే మాత్రం మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. నేనైతే ఇది అంతా కూడా ఇందులోకి యాడ్ చేసి చక్కగా మిక్సీ ఆడించుకున్నాను. చూసారు కదా, ఇలా మిక్సర్లో గ్రైండ్ చేసిన తర్వాత మీకు నచ్చితే పోపు పెట్టుకోండి. నేనైతే ఏ పోపు పెట్టడం లేదు, ఇలాగే పచ్చడి డైరెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైతే తినాలనుకుంటారో అప్పుడు కాసిని ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకొని తినండి. ముందే ఉల్లిపాయలు యాడ్ చేస్తే మనకు పచ్చడి టేస్ట్ మారిపోతుంది అండ్ స్మెల్ వచ్చేస్తుంది. ఎలా ఉంది ఈ వీడియో, మీకు నచ్చిందా ఈ గోంగూర పచ్చడి? ఈ గోంగూర పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.